సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోర పరాజయం ఎదుర్కొంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సిఎస్కే జట్టు కేకేఆర్ చేతులు 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట చెన్నై జట్టును 20 ఓవర్లలో 103/9 స్కోరుకే పరిమితం చేసిన కేకేఆర్ 104 పరుగుల సింపుల్ టార్గెట్ ను 10.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 23, సునీల్ నరైన్ 44, కెప్టెన్ అజింక్య రహానే 20, రింకు సింగ్ 15 పరుగులు చేశారు. తక్కువ స్కోర్ అయినప్పటికీ చెన్నైకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తొలి పవర్ ప్లేలోనే 71 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 3 సిక్స్లు కొట్టగా మరో ఓపెనర్ సునీల్ నరైన్ 2 4లు 5 సిక్స్లతో బెంబేలెత్తించాడు. చెన్నై బౌలర్లో అన్షుల్ కాంబోజ్ 1, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు. ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై జట్టుకు ఇది 5వ ఓటమి. కెప్టెన్ మారినా ఆ జట్టు తలరాత మారలేదు. రుతురాజ్ గాయంతో జట్టుకు దూరం కాగా కెప్టెన్ గా ధోని పగ్గాలు చేపట్టినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. సరికదా మరింత దిగజారిందని తాజా ఓటమి చెబుతుంది.